అసలు దేవుని ప్లాన్ ఏంది? జస్ట్ ముచ్చటగా 3 ముక్కలు. ఆదాము హవ్వలను దేవుడు నిర్మించినప్పుడు దేవతలను చూసి, దేవదూతలను చూసి, అబ్బా మేము వాళ్ళలాగా లేమే. అబ్బాయి వినండి, ఈరోజు నువ్వున్న దీనస్థితిని చూసుకొని, నువ్వు నీకంటే మెరిట్గా ఉన్న వాళ్ళని చూసుకొని, అబ్బా వాళ్ళు అలాగున్నారు వీళ్ళు ఇలాగున్నారు నా బతికేంది ఇలా తగలబడింది అనుకుంటున్న వాడలారా, అసలు నీ గురించి దేవునికున్న ప్లాన్ వేరే. నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి దేవునికి ఉన్న ఉద్దేశాలు వేరే. అవి ఓపెన్ అయినప్పుడే నీకు అర్థమైద్ది. అప్పటిదాకా నీకు అర్థం కాదు. నువ్వు అనుకుంటావు నేను బురదలో ఉన్నానని, నువ్వు అనుకుంటావు నన్ను నల్ల మబ్బు కమ్మేసిందని, నువ్వు అనుకుంటావు నేను పనికి రానని, నువ్వు అనుకుంటావు నేను ఎందుకు ఇలా ఉన్నానో. నువ్వెప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకొని నిన్ను చూసుకుంటావు. నేను చెప్తున్నా, ఈరోజు చెప్తున్నాను, వాళ్ళు వేరు నువ్వు వేరు. నీ లైఫ్ డిజైన్ వేరు, వాళ్ళ డిజైన్ వేరు. నీ జీవితాన్ని దేవుడు నిర్మిస్తున్న తీరు వేరే. అసలు ఆదాము హవ్వల విషయంలో మేమేంటి కనీసం మేమేంటి అసలు 6 రెక్కల దూతలు తీసేయి, కనీసం 2 రెక్కల దూతలు తీసేయి, ఏంటి మరీ ఇట్లాంటి శరీరం కలిగి ఉన్నాము. వీళ్ళు ఎంత వాళ్ళ దీనస్థితిని బట్టి ఎంత ఫీల్ అయ్యారో. దేవుడు అనుకున్నది ఏంటో తెలుసా? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, దేవదూతలు మాకంటే బాగున్నారు, దేవదూతలు మాకంటే బాగున్నారు, దేవదూతలు మాకంటే బాగున్నారు, మా బతుకులు ఎందుకు ఇట్లా అని ఆనాడు హవ్వ అనుకున్నందుకు దేవుడు అసలు ఆయన ప్లాన్ ఏంటో తెలుసా? దేవదూతల లాగా వాళ్ళని చేయటం కాదు, దేవదూతల మీద ఏలికగా చేయటం. అది ప్లాన్. తమ్ముడా వింటున్నావా? దేవదూతల్లాగా చేయటంగా, దేవదూతల్లాగన్నా ఉండకపోతేనే అని ఫీల్ అవుతున్నావు కదా. దేవదూతల్ని ఏలాలి నువ్వు, అది ప్లాన్.